33,700 కోట్లు అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన. ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు దక్కేందుకు కృషి. మాత మహామాయి సొంత గడ్డ ఇది. కౌసల్యాదేవి పుట్టినిల్లు కూడా ఇదే. అయితే తెలంగాణలో ఆ ప్రాంత మహిళలను అభినందించిన ప్రధాని వార్త కథనం వచ్చింది. అలాగే ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఛత్తీస్గఢ్లో 33,700 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రాజెక్టులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. విద్యుత్, చమురు, సహజ వాయువు, రైల్వేస్, రోడ్లు వంటి కీలక రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. బిలాస్పూర్లో ఈ సందర్భంగా ఏర్పరిచిన కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ ఏదైతే నిన్న మాత మహామాయి అమ్మవారు ఉంటారో వారి యొక్క సొంత గడ్డ ఇదని, అలాగే కౌసల్యదేవి పుట్టినలు కూడా ఛత్తీస్గఢ్ అని చెప్పి మోడీ గారు చెప్పినారు. కాకపోతే ఏంటంటే 33,000 అంటే దాదాపు 40,000 కోట్ల పెట్టుబడులు పెట్టడం జరిగింది. అలాగే అన్ని రాష్ట్రాల అభివృద్ధికి కూడా ఇలానే సహకరించుకుంటూ పోతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ఉన్న ప్రభుత్వం దగ్గరనే మీరు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మిగతా రాష్ట్రాలు కూడా మీకోసం వేచి చూస్తూ ఉన్నాయి. ఆదిలాబాద్ చూస్తూ ఉంది, అటు అనంతపురం చూస్తూ ఉంది, అంతే కదా. ఆదిలాబాద్ నుంచి అటు అనంతపురం చూస్తూ ఉంది, ఇటు పక్క రాయలసీమ నుంచి ఇటు ఉత్తర తెలంగాణ, ఇటు కోస్తాంధ్ర, ఇటు దక్షిణ తెలంగాణ అని, మహబూబ్నగర్ ప్రాంతం అని అన్ని కూడా మోడీ గారి కోసం చూస్తూ ఉన్నాయి. కాబట్టి మోడీ గారు ఖచ్చితంగా ఇక్కడ కూడా అభివృద్ధి శంకుస్థాపన చేయాలని మేము కూడా తెలుగు ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. వాస్తవానికి అంతే కదా. ఇప్పుడు నిర్లక్ష్యం చేసినట్టయితే నెక్స్ట్ మళ్ళీ బీజేపీ వచ్చే అవకాశం ఉంది. అన్ని రోజులు హిందుత్వవాదం మీద గెలుస్తానని కూడా మూర్ఖత్వం అవుతుంది. దానికి తోడు అభివృద్ధి కూడా కావాల్సిన అవసరం ఉంటుంది. సంక్షేమ పథకాలు కూడా ఎవరు కూడా గెలిపించవు. గుర్తుపెట్టుకోండి మిత్రమా, సంక్షేమ పథకాలు గెలిపించాలనుకుంటే కేసీఆర్ మళ్ళీ గెలిపించేవి, ఇటు జగన్ గారు నవరత్నాలు గెలిపించేవి, ఇట్లా జరుగుతూ పోతూ ఉంటాయి. మీరు గమనించండి. సంక్షేమ పథకాలు కాదు, అభివృద్ధి కావాలి. కూర్చొని సోమరిపోతులు, ఆ సోమరిపోతే మీరు గమనించండి, మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక వ్యక్తికి ఫ్రీగా సంక్షేమ పథకం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఖాళీ కూర్చొని తిని ఇట్లా మంచం మీద పడుకొని పైకి చూస్తాడు. పైకి చూసినప్పుడు ఆలోచన ఏమవుతాడంటే మోడీ ఏం చేస్తున్నాడు, కేసీఆర్ ఏం చేస్తున్నాడు, కొన్ని ఆలోచనలు వస్తాయి. ఆలోచన వచ్చినప్పుడు నువ్వు సంక్షేమ పథకం ఇచ్చినా కూడా నీకు ఓటేయడు, అంతే కదా. అతన్ని మీకు ఓటేయడు కాబట్టి మీరేం చేయాలి, అతన్ని ఖాళీ ఉంచొద్దంటే అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి. అతనికి ఒక ఉద్యోగం వచ్చే విధంగా చేయాలి. అతను సొంతగా తన కాలం మీద తను నిలబడేటట్టయితే అప్పుడు ఏం చేస్తాడు, మీ మీద ఆలోచన తగ్గుతుంది. కాబట్టి మీరు కూడా ప్రశాంతంగా ఈ ఓట్లు కొనే పంచాయతీ లేకపోతే ఇంకో పంచాయతీ కూడా ఉండదు, అంతే కదా. ఖాళీ ఉండడానికి ఆలోచనలు వస్తాయి కదా.